గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నైట్ మనం బెనీ దగ్గరికి వచ్చేసాం. బెనీ వచ్చేసి మిడ్వే బిట్వీన్ పోగురా అండ్ ముక్తినాథ్. సో నైట్ ఇది ఒక పెద్ద హోటల్ కనబడింది. ఇట్లా చెక్ ఇన్ అయినాం. హోటల్ ఇస్ వెరీ గుడ్, కొత్త హోటల్. ఐ థింక్ ఈ మేము ఉంటున్న రూమ్ని మేమే ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఇంత బ్రాండ్ న్యూ హోటల్ ఇది. సో ఇంకా చిన్న చిన్న కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉంది. యూ కెన్ సీ. సో బ్రాండ్ న్యూ హోటల్. తర్వాత ఇప్పుడు కాసేపట్లో రెడీ అయిపోయి బయలుదేరుతాం. వీడికి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 2 hours జర్నీ ఉంటుంది. రోడ్ ఏం అసలు బాగుండదు, కాబట్టి హార్డ్లీ 70 kilometers ఉంటుంది వీడికి వెళ్ళి. బట్ రోడ్ మాత్రం చాలా వర్స్ట్ ఉంటుంది. సో దానివల్ల టైం ఎక్కువ తీసుకుంటారు మనకు. నో ఇష్యూస్. మన ఎంబడి తారున్నాక ఇంకా మనకేం ప్రాబ్లం, ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. అక్కడ చూడండి ఇంట్లో కొండకి ఎట్లున్నాయో. ఇది మనం స్టే చేసిన హోటల్. ఇక్కడికి వెళ్ళి వ్యూ చూడండి, 360 degrees. ఎక్కడ చూసిన మౌంటైన్స్, ఎవ్రీవేర్ మౌంటైన్స్. ఆసమ్. అండ్ ఇక్కడ కింద ఇది ఆర్టీఓ ఆఫీస్ ఉన్నట్టుంది. కింద ట్రాక్ కూడా ఉంది, లైసెన్స్ కోసం ట్రాక్. బండి క్లీన్ చేసినాక ఎట్లా మెరుస్తుంది చూడండి. ఇప్పటిదాకా మొత్తం దుమ్ము ఉండే. ఈ రోడ్లో వచ్చేసరికి మొత్తం చాలా దుమ్ము పట్టింది. అండ్ మీరు కింద చూడవచ్చు, కింద ఆర్టీఓ ఆఫీస్ ఉంది. లైసెన్స్ కోసం ఏదైతే రౌండ్స్ కొడతామో బట్ ఇది వెరైటీ ఉంది. ఒకటేసారి ఉన్న బైక్స్ అన్ని తిరుగుతున్నాయి, ఉన్న కార్స్ అన్ని తిరుగుతున్నాయి. ఏదో రోడ్ షోలో తిరిగినట్టు తిరుగుతున్నారు. అది నిజంగా టెస్టింగ్ నడుస్తుందా లేకపోతే ట్రైనింగ్ నడుస్తుందా అర్థం అవ్వట్లేదు. బట్ ఇది ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 7:30 అవుతుంది. 7:30 కంటే నాకు తెలిసి వాళ్ళు ట్రైనింగే తీసుకుంటున్నట్టున్నారు. టెస్ట్ డ్రైవ్ లాంటిది, అంటే ఆర్టీఓ టెస్ట్ డ్రైవ్ కాదు, ట్రైనింగ్ లాంటిది చేస్తున్నట్టున్నారు. ఓం నమ శివాయ. అమ్మని డిస్టర్బ్ చేయకు ప్లీజ్. వెనకరా అమ్మ ఎందుకు ఇస్తుంది ఇప్పుడే? రైట్ సార్. థ్యాంక్ యూ సార్. స్ట్రీట్ ఉంది. మన వెహికల్ అంటే పర్లేదు, మిగతా వాళ్ళ వెహికల్స్ ఎట్లా పోతాయి? ఎక్సలేటర్ కూడా పోవాలి బైక్. ఇంకా వెహికల్ ఉంది కదా. శివ్య కొంచెం సేపు ఆగినా, వెయిట్ ఫర్ సమ్ టైం. బండి మొత్తం నీట్గా క్లీన్ అవ్వాలి. కింద చూడు బాగా విన్నట్టే ఉంది కిందకి. కెమెరాస్ కనిపించదు ఈ స్టీఫ్నెస్. నడవడానికి పిప్పి వెళ్తుంది. ఇది పైకి ఎక్కడానికి దమ్ము వెళ్తుంది. కొండల్లోనే ఉంటారు, అట్లనే అలవాటు అయిపోతుంది వాళ్ళకి. గాలకు అదే మనం చిన్నప్పటి నుంచి ఎక్కడ దిగుతారు. అరే ఇది నా 4x4 ట్రక్ మనకు కావాల్సింది. ఆపు అడుగుదాం. సీరియస్ గా అదే మనం అనుకున్న సేమ్ సైజ్ ట్రక్ నేను చెప్పి మాట్లాడింది కూడా. మనం ఇప్పుడే బెన్నీ క్రాస్ అయిపోయినాం. ఇది మొత్తం టూ మచ్ ఆఫ్ రోడింగ్ ఉంది, బట్ మనకేం ప్రాబ్లం. బిందాస్ వెళ్ళిపోతున్నాము ఆరామ్సే. వ్యూస్ మాత్రం మెస్మరైజింగ్ ఉన్నాయి. అసలు ఒక రేంజ్లో ఉన్నాయి వ్యూస్ మాత్రం. ఎటు చూసినా కళ్ళు తిప్పలేకపోతున్నాము. పక్క సైడ్ కింద చూసుకోవచ్చు, మీకు ఒక రివర్ ఫ్లో అవుతుంది.
మనం అక్కడికి ముక్తినాథ్కి వెళ్ళే వరకు 50% ఆఫ్ ద రోడ్ ప్రస్తుతానికి ఇట్లా ఉంది. ఇక్కడికి వెళ్ళిపోయిన నుంచి ఆ తర్వాత రోడ్స్ బాగున్నాయి అంటున్నారు. చూద్దాం ముందుకు వెళ్ళిన తర్వాత. ఇక్కడ లోకల్ వెహికల్స్ మాత్రం వాళ్ళకి డైలీ అలవాటు కాబట్టి ఒక రేంజ్లో దంచుకెళ్ళిపోతున్నారు. బట్ వెహికల్ మనది కాబట్టి దీనికి ఏమైనా బొక్క పడితే మనమే చూసుకోవాలి కాబట్టి మనం ఆరామ్సే పోతున్నాం. చాలా బ్యూటిఫుల్ రివర్ సౌండ్ వినండి, ఎంత కామింగ్, ఎంత పీస్ఫుల్గా ఉంది. ప్రతి సెకండ్ కెమెరా తీసుకుని ఏదో షూట్ చేయాలి అనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి లొకేషన్స్ అని. చూద్దాం. కెమెరా లేదు, కెమెరా అంత జస్టిస్ చేయదు, మన కళ్ళకున్న అది కెమెరాకు ఉండదు. సింగల్ రోడ్ శివ్య, లెఫ్ట్ సైడ్ మొత్తం ల్యాండ్ స్లైడ్స్ అయిందంతా. డిస్టర్బ్ చేస్తున్నా మొత్తం. అవునా? ఏ అమ్మా చూడు, ఏదో శివ్య చూడు ఎంత పెద్ద రాక్ వచ్చి పడ్డదో ల్యాండ్ స్లైడ్ లో. ఇది నాకు గండగా ఉంటుంది వర్షాకాలం. శివ్య చూడ ముందు చూడన్నా మౌంటైన్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మౌంటైన్స్, రోడ్స్ అప్ప. Did you like it? Yes. But did you like it? I love it. Did you like it, Mummy? Yes, I loved it. I am like something. See waterfall చూడన్నాను, మౌంటైన్స్ పై నుంచి వాటర్ఫాల్. Waterfall కావచ్చు. వాటర్ఫాల్ అమ్మ ఫాల్. ఇది అది అమ్మ ఫాల్. ఇది చిన్న అది అమ్మ ఫాల్. బ్రిడ్జెస్. నానా. వాళ్ళు పాటలు పెట్టుకుని రచ్చ చేసుకుంటారు. కొండ చివరన ఆల్రెడీ ఎడ్జ్లో ఉంది. ఆ ఎడ్జ్ ప్లేస్లో వాళ్ళు ఇల్లు కట్టుకుని అట్లా స్టెప్ ఫార్మింగ్ చేస్తున్నారు. పైకి వెళ్ళడానికి వాళ్ళకి నరకతారి తప్పన చూసి ఇవే జాగుంటారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ కనబడుతున్నారు మనకి, డిఫరెంట్ లివింగ్ స్టైల్స్ కనబడుతున్నాయి. దే ఆల్ ఆర్ అవే ఫ్రమ్ లగ్జరీ, వాళ్ళకి ఈ నేచరే లగ్జరీ. తర్వాత ఇక్కడ ఏవైతే లోకల్ ట్యాక్సీ వెహికల్స్ ఉన్నాయో ఈ రోడ్స్లో వాళ్ళు నాన్ స్టాప్ హై స్పీడ్స్లో వెళ్తున్నారు. నాకు తెలిసి లోపల ఉన్న ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో టెంపుల్కి తక్కువ, హాస్పిటల్కి ఎక్కువ ఎలా ఉన్నారు. అలా పరిస్థితి చేస్తే పాపం. ఓకే,
తెచ్చుకొని పెట్టేసి నీకు దెబ్బలు దగ్గర వెనక నుంచి లూజ్. మీరు చూస్తుంది ఖాళీ గండకి నది. రివర్ కలర్ చూడండి, మొత్తం ఎక్కడ చూసినా బ్లాకిష్ వాటరే వస్తుంది. చాలా దూరం నుంచి నేను ఈ రివర్ని ఫాలో అవుతున్నాను. యాక్చువల్గా నేను నుంచి ఇదే రివర్ని ఫాలో అవుతున్నాను. మడ్ వాటర్ మొత్తం మడి బ్లాకిష్ మడ్ కలర్లో వస్తుంది. ప్రాబ్లీ పేరు ఎందుకు వచ్చినా మనకు అంత ఐడియా లేదు. ఇప్పుడు మనం ఒక ప్లేస్ తాగినాం. ఇక్కడ వచ్చేసి న్యాచురల్ హాట్ స్ప్రింగ్ ప్లేస్ అంటే. సో అందరు అక్కడ స్నానాలు చేస్తున్నారు హాట్ స్ప్రింగ్స్లో. మనం ఇక్కడ మన వెహికల్ ఇక్కడ బాగుంది. చాలామంది టూరిస్టులు ఇక్కడ ఆగుతున్నారు, చేసే వాళ్ళందరూ స్నానం చేస్తున్నారు. ఓకే, ఇది కొంచెం చూసేసుకుని ఇక్కడికి మనం బయలుదేరుతాం. రెస్టారెంట్ దగ్గర ఆగినాం బ్రేక్ఫాస్ట్ చేద్దామని. ఇక్కడ 10 అయినా కానీ ఏ రెస్టారెంట్స్ కూడా బ్రేక్ఫాస్ట్ దొరకట్లేదు. ఇంత టీ తాగేసి తెచ్చుకునే స్నాక్స్ తినేసి ముందుకెళ్ళి ఇంత మేబీ జాన్సన్ కడ ఏమైనా ఫుడ్ దొరుకుతుండొచ్చు, అక్కడ కూడా ట్రై చేద్దాం. ఇవే చూడు వాటర్ ఫాల్ నీ దగ్గరనే. వావ్, శివ్య సైడ్ వాటర్ ఫాల్. వావ్, నేను ఇది అడిగింది ఇది రీచ్ అయ్యాను. ఒక పక్కన వాటర్ మొత్తం అనిపించాయి. ఓ శివుడు చూడనా, ఇది ల్యాండ్ స్లైడ్ అయింది. ఎట్లుంది చూడు. వా ఎప్పుడైందో ఇది డాన్స్ లైక్. ఇతను ఏమంటే రెగ్యులర్గా రోడంతా పట్టుకుని వెళ్తుంది. అరే వా ये विना बात సాగిరంగా. ఓ శివ్య, we are sliding down. చూడు స్లో వచ్చింది స్లో. We are sliding down. Nana is enjoying this drive. Amma is feeling dhamak 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 dhamak. Hey dhamak dhamak. Hey dhamak dhamak. Hello Shiva. Yes. This is Nana's type of drive. నానాస్ టైప్ ఆఫ్ డ్రైవ్, బట్ ఇంకా ఛాలెంజింగ్ రోడ్స్ రాలేదు నాకు. ఇవి బండి వల్ల నాకు ఇంకా ఛాలెంజ్. ప్రస్తుతం మనం తులసి వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చినాం. ఇంత మ్యాగ్నిఫికెంట్ వాటర్ ఫాల్ అంటే చూడండి, అంత హైట్ నుంచి వాటర్ కింద పడుతుంది. మీరు చూసుకోవచ్చు. సూపర్ ఉంది ఇది వాటర్ ఫాల్. నైస్. ఇది ఒక సింగిల్ వెహికల్ బ్రిడ్జ్. ఇది అట్ ఏ టైం ఒకటి వెహికల్ మాత్రమే పాస్ అవుతుంది. నైస్. ఈ వాటర్ వచ్చేసి మనకు కిందకి కాళీగండకి రివర్లుగా వెళ్ళిపోతుంది. వాటర్ అంతా అటు కిందకి కాళీగండకి రివర్ ఉంది, అటు వెళ్ళి మిక్స్ అయిపోతాయి వాటర్. ఇది వచ్చేసి మనకు కాళీగండకి రివర్. మీరు చూడవచ్చు ఈ వాటర్ ఫాల్ వాటర్ ఇక్కడ పోయి మనకు రివర్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ చిన్న ఈ హోటల్ చూడండి, 4 పిల్లర్లు పైన హోటల్ పెట్టేశారు. నైస్ వ్యూ ఫ్రమ్ ద హోటల్. అవసరం. అండ్ కింద రివర్ చూస్తావా? అక్కడ పైన చూడండి మొత్తం స్టెప్ ఫార్మింగ్ నడుస్తుంది అక్కడ పైన. కానీ అది మనం కూడా ఇప్పుడు అదే రోడ్లో పైకి వెళ్ళాలి. ఆల్ టుగెదర్ వావ్, నైస్. అండ్ ఇక్కడ ఈ సిస్టమ్ చూడండి, ఎవరైనా వాటర్ బాటిల్స్ వేస్ట్ బాటిల్స్ ఉంటే ఇక్కడ పడేయడం. ఇది బాగుంది కలెక్షన్ పాయింట్. కానీ జనరల్గా నేను చూసింది ఏంటంటే ఇక్కడ పడేసే వాళ్ళు ఇక్కడ పడేస్తున్నారు, అక్కడ వదిలేసి ఇక్కడ 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 ఈ జనాలు కూడా ఉన్నారు. సో మనమేం ఇంకా మార్చలేం జనాలని. మన వంతు ప్రయత్నం ఎక్కడికి వెళ్ళినా నేచర్ని పార్టిసిపేట్. సరే, ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతాం. మనం చాలా స్టాప్స్ తీసుకుంటాం. 3-4 అవర్స్ జరగాల్సిన జర్నీ నాకు ఎక్స్ట్రా 2 అవర్స్ పడుతుంది. ఎందుకంటే నేను చాలా ప్లేసెస్ ఆపుతుంది కాబట్టి. సరే, లెట్స్ గో. ఇక్కడ చూస్తున్న మౌంటైన్ దగ్గర కొంచెం ప్లేస్ కనబడితే ఇక్కడ స్టెప్ ఫార్మింగ్ ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది మొత్తం ఆ స్టెప్ ఫార్మింగ్ ఏరియా మొత్తం గ్రీన్ ఉంటుంది. చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పొలాల మధ్యలో
చిన్న ఇల్లు చూడొచ్చు. అక్కడ ఒక 2-3 ఇండ్లు ఉన్నాయి అంతే పొలం. నైస్ హ్యాపీ లైఫ్. రోడ్స్ మాత్రం చాలా డెడ్లీ ఉన్నాయి. ఇక్కడ నార్మల్ హ్యాచ్ బ్యాక్ కార్స్ అవి అయితే మాత్రం రాలేవు, ఎందుకంటే కింద చాంబర్ పగిలిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ కొంతమంది లోకల్స్ మాత్రం ఆల్టో 800 వేసుకొని కూడా ఈ టెరెన్స్లో తిరుగుతున్నారు. వాళ్ళకి రెగ్యులర్గా అలవాటు కాబట్టి ఈ టెరెన్స్ అన్ని, సో వాళ్ళు తిరగలుగుతున్నారు. ఈ ముందు చూసుకోవచ్చు టాటా 713, మన ఇండియన్ బ్రాండ్ టాటాది ఏదైతే 713 ట్రక్ ఉందో 4x4, మనకు జనరల్గా మిలిటరీలో ఇస్తారు ఈ ట్రక్స్ని. ఈ ట్రక్ ఇక్కడ వీళ్ళకి సివిలియన్ యూస్కి కూడా ఉంది. ఇండియాలోనే ఎంతో ట్రై చేసిన ఇలాంటి ట్రక్ కోసం, బట్ మనకు దొరికితే మిలిటరీ ఆప్షన్లో దొరికింది. బట్ అది ఓల్డ్ వెహికల్స్. చూద్దాం ఫ్యూచర్లో మనకు లక్ బాగుంటే ఇలాంటి 4x4 వెహికల్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. బైకర్స్ని వాళ్ళు వీడియో తీసుకుంటారు. వాళ్ళకి తార కనిపిస్తుంది దూరం నుంచి. వాళ్ళు మన వెహికల్ చూస్తారు దీని లొకేషన్ అసలు బయట నుంచి ఇంత సెక్సీగా ఉంటుంది. అందుకే కెమెరా మా వెహికల్ ఏం చేస్తుంది. ఇక్కడ మనకు వెహికల్ పేపర్స్ అండ్ ఇది వచ్చేసి అన్నపూర్ణ కన్జర్వేషన్ చెక్ పోస్ట్. ఇక్కడ మన పర్మిట్ చెక్ చేస్తారు. సో పర్మిట్ చూపించేసి నో వీఆర్ రెడీ టు గో. ఈ మౌంటైన్ చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ మొత్తం ఒక స్ట్రెచ్ మొత్తం మౌంటైన్ ల్యాండ్ స్లైడ్ అయినట్టు పడుతుంది. ఇది ఒక్క రోజులో అయింది కాదు, ఓవర్ పీరియడ్ అయింది. బట్ ఇది నాకు తెలిసి ఫ్రజైల్ ఉన్నట్టుంది మౌంటైన్. జియాలజీ క్లాసులు తీసుకోవాలి. జియాలజీ క్లాసులు తీసుకుంటాను నేను కూడా, తీసుకొని సాయిల్ అంటే ఏంది అరే ఫామ్ అయింది అంటలేదు రా భయ్, ఫ్రజైల్ ఉంది అంటున్నా. ఫ్రజైల్ అంటే ఏంది? ఫ్రజైల్ అంటే ఏంది? డెలికేట్గా ఉంది. ఆ డెలికేట్ ఉంది కాబట్టి కూలుతుంది. గట్టిగా ఉంటే దీనిలో గట్టిగా ఉంటుంది. అమ్మరా తమ్ముడు ఇట్లా మాట్లాడదు, ఇట్లా చిచ్చాం ఎలాగో పంచుతారు కదా వీరైతే అసలు అడగలేదు ఎవడు కూడా. లోపల ఉన్న మనుషుల్ని రీమిక్స్ చేసి ఇప్పుడే మనకు ఆంధ్ర నుంచి వచ్చిన బ్యాచ్ కనిపించింది అక్కడ చెక్ పోస్ట్ దగ్గర. సో వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటున్నారు ఈ ఏమంటారు ఈ ట్యాక్సీ వెహికల్ డ్రైవింగ్ గురించి. లోపల మిక్సీలో వేసి రుబ్బినట్టుందంట ఒక్కొక్కరు పరిస్థితి. నైస్. ఇంత దూరం వచ్చినా మన తెలుగు వాళ్ళు కలిసిరు. గుడ్ టు సీ దెమ్. వీలైతే ముందు టెంపుల్ దగ్గర కూడా కలుస్తాను అందరినీ. ఇప్పుడైతే ముందుకు వెళ్దాం. ఈ లొకేషన్ చూడండి, క్లౌడ్స్ మధ్యలో నుంచి వెనక్కి నుంచి కనబడుతున్న మౌంటైన్ చూడండి. ఎక్కడ ఉంటున్నాం అసలు మనం అనవసరంగా హైదరాబాద్లో ఆ పొల్యూషన్లో. నేచర్ అసలు ఒక రేంజ్లో పిచ్చెక్కిచ్చేస్తుంది మీరు ఆ పైన చూసుకుంటే. మై గాడ్, ఈ ట్రిప్ తర్వాత నాన్న సన్యాసం అట్లే ఉంది పరిస్థితి మరి. అదే చూడు, ఏ టర్న్ అయినా ఒక రేంజ్ లో ఉన్నాయి ఈ మౌంటైన్స్. పిచ్చెక్కిస్తున్నాయి నిజంగా, అసలు టైం తెలుస్తలేదు, ఏమీ లేదు. హెవెన్ లోకి పోతున్నట్టే ఉంది డైరెక్ట్ ఇక్కడ నుంచి. రీసెట్లింగ్ రెడీ సూన్ ఇండియా, బీ రెడీ టు లివ్ ఇన్ ద ఫారెస్ట్. అదే కదా. ఇక్కడ మీరు చూడొచ్చు గండకి రివర్ చాలా పెద్దగా స్ప్రెడ్ అయింది, చాలా వైడ్. మీరు చూసుకుంటే అక్కడ కార్నర్లో
ట్రాక్టర్ నడుస్తుంది. దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు ఎవరిపేట ఎంత పెద్ద ఉంది. ఇది మన నార్మల్ వ్యూ. చలో వెళ్దాం చెప్పి. ఏ దొంగ చలో అటు దొంగ లాక్ ఎందుకు వేసినావే? ఇదిగా చూడండి ఎక్కడ వచ్చాము మనం. ఇది ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ గండకి రివర్ పైన ఉంది. సో రోడ్ పక్కకే ఉంది కాబట్టి అప్పటి నుంచి చూస్తున్నా చాలా సస్పెన్షన్ బ్రిడ్జ్ వచ్చినాయి కానీ కొంచెం లోపలికి మనం పోలేకపోయినాం. ఇది రోడ్ పక్కకే ఉంది కాబట్టి వెహికల్ ఇక్కడ పార్క్ చేసేసిన. సో ఒకసారి సస్పెన్షన్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ చూద్దాం ఎట్లుంటుందో. చెప్పంగా వినడం తప్ప ఎప్పుడు చూడలేదు. సో ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ తీసుకోబోతున్నాం. వావ్, వెళ్తున్నా కొద్ది ఉయ్యాలు ఊగినట్టు ఊగుతుంది కిందికి పైకి. అరేవా, స్ప్రింగ్తో ఊగినట్టే ఉంది. నైస్. ఇప్పుడు మన ఏలియన్స్ ఎట్లా వస్తారో చూద్దాం దీనిపైకి. కమాన్. స్టార్టింగ్లో ఎక్కువ సస్పెన్షన్ ఉండట్లేదు కానీ ముందుకు వచ్చినా కొద్దీ ఎక్కువ అవుతుంది. మా పాప డెఫినెట్గా భయపడుతుంది. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేద్దాం. వాటర్ ముందునే కదా, ముందు లేదా. సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్. వెళ్తున్నా కొద్ది సస్పెన్షన్ అవుతుంది. కిందికి చూసుకోవచ్చు మొత్తం మనకి రివర్ కూడా కనిపిస్తుంది. నైస్ ఎక్స్పీరియన్స్. చల్లగా గాలి వేస్తుంది. ఇంకా క్లాత్ అంతా ఊగినట్టు తెలుస్తుంది. బట్ ఒరేవో అప్పుడు ఇంత చిన్న హైట్కి వెళ్ళి మనకు ఒక రకంగా అనిపిస్తుంది. అదే హ్యూజ్ ఫ్లో ఉన్నప్పుడు అప్పుడు పరిస్థితి ఎట్లుంటుందో. చల్లగా ఉందా? అటు వెళ్దామా ఇంకా? చలో ఇక్కడ ఒక 360 డిగ్రీ వ్యూ చూద్దాము. నైస్. ఇప్పుడైతే ఆ కార్నర్ వరకు వెళ్దామా లేకపోతే కలిపిద్దామా? చలో నైస్, వెళ్దాం. మనకి టైం అవుతుంది. ఆల్మోస్ట్ టైం ఎంత అంటే 11:30 అయిపోయింది. ఇవే పదా, మనం చాలా లేట్ ఉన్నాం. మాది ట్రావెలింగ్ సైడ్ బ్లాగ్ కాబట్టి మేము. శివ్య ఏమైంది? జోమని పట్టుకో. మాది ట్రావెలింగ్ బ్లాగ్ కాబట్టి మేము చాలా మటుకు స్లోగా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తాం. అన్నీ చూసుకుంటూ స్లోగా వెళ్తాం. మాకు డెస్టినేషన్ అనేది జస్ట్ ఒక వంక మాత్రమే. ఆ డెస్టినేషన్కి వెళ్ళాలి అని. అదర్వైజ్ మేము జర్నీ మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ ఆరామ్సే వెళ్తాం అన్నట్టు. చూడు, యూ వాంట్ టు సీ దేర్? చలో. శివ్య మళ్ళీ చూస్తుందంట. నేను శివ్య వెళ్ళి వస్తాము. అలాపు రాగిని హ్యాండిల్ చేస్తుంది. What did you get for me? Wow, thank you so much. Love you, Shivya. She bought this for me.